దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 11:29 మనము చదువుకుందాము. ధ్యాన వాక్యాన్ని: నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మానవులు పడుచున్న బాధలు కష్టాలు తొలగించుకొనుటకు ప్రభువారు చూపుతున్న మార్గము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఎలాగంటే, నేను సాత్వికుడను నేను దీన మనస్సు గలవాడను అంటున్నాడు ప్రభువారు. నేను సాత్వికుడను, ప్రభువారు సాత్వికుడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది మనం సాత్వికముగా ఉంటున్నాము? దీన మనసు గలవాడట. మనము దీన మనసు కలిగి ఉన్నామా? మనంతట మనమే విమర్శించుకోవాలి. మనలో మనము సాత్వికము దీన మనసు కలిగి ఉన్నామా? అలా ఉంటే దేవుడు ఆనందిస్తాడు. దాన్ని మనము ప్రభు పలుకుచున్న మాటలను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ప్రభువారు తన యొద్దకు రమ్మని మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే సకల బాధలతో ఉన్నారు కనుక మీరు విశ్రాంతి పొందండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు కదా ప్రభువారే. అంటే మనము ప్రభువుని విస్మరించకూడదు. చింతలు కలుగుతున్నా, సుఖాలు కలుగుతున్నా, మేళ్ళు కలుగుతున్నా, బాధలు కలుగుతున్నా, ఏమి కలుగుతున్నా సరే మనము దేవుని విస్మరించకూడదు. మనకి రక్షకుడు ప్రభువారు ఉన్నారు అనేది మర్చిపోకూడదు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులతో దేవుని మహిమపరుచుకుంటూ మన బాధలు మన చింత యావత్తు ఆయనకే అప్పచెప్పాలి. ప్రభువా, నన్ను కాపాడు అయ్యా, నేను ఈ బాధల్లో ఉన్నాను, నాకు ఈ రక్షణ కావాలి తండ్రి అని సాత్విక మనస్సుతో మనం అడగాలి. దీన మనసు కలిగిన వారమై ఉండాలి. ఆయన కాడిని మనం మోయాలని ప్రభువారు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనతో సహవాసం చేయాలని ఆశపడుచున్నాడు. 2 చేతులు చూపుతున్నాడు. మీరు రండి నా దగ్గరకు, మనము సహవాసము కలిగి ఉందామంటున్నాడు ప్రభువారు. లోబడి ఉండడానికి, కష్టపడి పనిచేసే స్వభావానికి కాడి అనేది సాదృశ్యం. నా కాడి మీ మీద ఎత్తుకొని అంటున్నాడు కదా. అంటే లోబడు గుణం ఉండాలి, కష్టపడి పనిచేసే స్వభావం ఉండాలి. ఇవి ఉంటే ఆయన కాడిని మనము మోస్తున్నట్లు లెక్క. ప్రభువు మాటలకు లోబడి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఆ సహవాసంలో మనము చేరిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సహవాసము మనం పొందుకొని ఆయన సహవాసంలో మనం చేరాలి. అంతటి భాగ్యం పొందుకుంటానికే ఆయన మనలను పిలుస్తున్నాడు.
నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి ఎత్తుకొనుడి అంటున్నాడు. ఎంత 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 రక్షణ కలిగించే మాటలు దేవుడు మన ముందుంచుతున్నాడు. ఆయన పిలుపు శక్తిహీనులను బలాఢ్యులనుగా చేస్తుంది అని యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 29వ వచనములో ప్రవచించటం మనము చూస్తున్నాము. దేవుని మాట వింటే మన బాధలన్నీ పోతాయి. ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు లోబడి మనము ప్రవర్తించాలి. మనము ఎల్లప్పుడూ ప్రభువు యొద్ద మనము పొందుకునే సహవాసము కొరకు మనము ఎదురు చూడాలి. దీన మనసు కలిగి ఉండాలి. ఆయన కాడిని మనము తప్పకుండా మోయాలి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరని నెహెమ్యా ప్రవక్త 8వ అధ్యాయము 10లో వివరిస్తున్నాడు. దేవుని ఆత్మ మనలో నింపబడి ఉంది. భూమ్యాగాధాల్లోని ఏ శక్తి మనలో ఉంచబడిన దేవుని ఆత్మను జయించలేవు. ఏ శక్తి కూడా, భూమి అగాధాలలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా మనలో ఉంచబడిన మనలో ఉన్న దేవుని ఆత్మను అది జయించలేవు. దేవుని ఆత్మ మన అంతరంగంలో విజయాన్ని కలుగజేస్తుంది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలో ఉన్నదట. ఆ దేవుని ఆత్మ మన అంతరంగములో విజయాన్ని చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వలన ఆత్మీయంగా బలము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. మనము దేవుని బిడ్డలముగా జీవించుటకు, మనము దేవుని బిడ్డలుగా జీవించాలంటే మనము దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటున్నాము కదా. కాదు, ఒక్కసారి మనము దేవుని బిడ్డలము అని చెప్పుకునే ముందు మనము ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డకి కావలసినటువంటి అర్హతలు ఉన్నాయి. అవి ఏమై అంటే, ప్రతి మానవుడు ప్రేమ, క్షమాగుణము, వినయము, క్రమశిక్షణ ఇవి కలిగి నిత్య ప్రార్థనలతో దేవుని బిడ్డలముగా అవి ఉండాలి సుమా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలముగా మనం పిలువబడాలంటే ప్రేమ కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఇవి కానీ ఉంటే మనము దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాము. ఆయన కాడిని మనము మోయగలము. ఆయన శక్తిలో, ఆయన యొక్క సహవాసములో, ఆయన యొక్క ప్రేమలో మనము అనేక విజయాలు పొందుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు కూడా మనము పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నాయన నిత్యము మేము ఇలా ధ్యానించుకుని, నిజంగా తండ్రి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, నీ బిడ్డలముగా మేము పిలువబడుటకు తండ్రి మాకు ఉండవలసినటువంటి ప్రేమ, క్షమాగుణము, వినయము, సహనము, ఓర్పు ఇవన్నీ మాకు అనుగ్రహించి మాలో నింపి నీ బిడ్డలముగా మేము ఉండులాగన మమ్మల్ని ఆశీర్వదించుచు నీ పరలోకాశీర్వాదాలు మాపై కృమ్మరించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.